చూస్తే. ఎందుకంటే చంద్రబాబు టైంలో 7 లక్షల కోట్లు అయితే వీళ్ళు 11 లక్షల కోట్లకి ఎంతకో చూపెట్టారు. అప్పుడు చూపెడితే అదంతా హంబక్కు, దాని ద్వారా లోన్లు తీసుకోవడానికి జగన్ ఆడుతున్న నాటకం అని చెప్పారు. అదే నాటకం వీళ్ళు కొనసాగిస్తున్నారా, లేదా అది నాటకం కాదు ఇది నాటకం కాదా, లేదా వీళ్ళు కొత్త నాటకం ఆడుతున్నారా? అంటే ఇక్కడ డౌట్ సార్, గ్రోత్ రేటు అంచనాకు సంబంధించి ఇచ్చిన విలువ ఇది 8.21% అనేది. దీన్ని చూసి ఎఫ్ఆర్బిఎం పరిమితి పెరుగుద్దా? దీని మీద కాదు, జిఎస్టిపి ఆధారంగా పెరుగుతుంది. జిఎస్టిపి మాకెంత వస్తుంది అని చెప్పేసాం మనం, చెప్పేసాం కాబట్టి దాని ఆధారంగా అప్పు తీసుకోవచ్చు. 4%, ఇది 3%. అంటే ఇది అంచనాయే కదా సార్, వస్తుందని చెప్పిందే కదా, వచ్చింది కదా. అదే కదా ఇప్పుడు ఏమన్నా అట్లాగా అంచనా మీద ఇస్తున్నారా అప్పు అనేది డౌట్ వచ్చింది నాకు. అంచనా మీద అప్పిస్తున్నారా అనేది డౌట్ వచ్చింది. అలా అనుకుంటే అన్ని రాష్ట్రాలు వాళ్ళ అంచనాలు పెంచుకుంటే రేపొద్దున్న వాళ్ళు వాస్తవికతతో బతుకుతున్నారు, మనం అలా వాస్తవానికి దూరంగా ఉన్నాం. ఎఫ్ఆర్బిఎం పరిమితి ఇంకోటి ఏంటంటే అసలు ఇప్పటికీ ఫైనల్ పిక్చర్ కాదు ఇది. ఇప్పుడు ఇదంతా అయిపోయాక ఇప్పటికీ ఇంకా 11 రాష్ట్రాలు ఇవ్వాలి, 18 రాష్ట్రాలు ఇచ్చినాయి, ఇంకా కేంద్రపాలిత ప్రాంతాలు ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చాక కేంద్ర ఆర్థిక శాఖ ఆడిట్ చేస్తుంది, ఈ గణాంకాల శాఖ ఆడిట్ అయ్యాక వాళ్ళు ఫైనల్ చేస్తారు ఏ రాష్ట్రం ఎంత స్థానంలో ఉందన్నది. అప్పుడు లెక్క